సంఘంలో ఎక్కడో లోపాలున్నాయి. ఒకసారి దీన్ని అంటే ఏం జరిగింది? ప్రమాణంలో ఏదో చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు సంఘానికి. ఆ ప్రమాణాలు మర్చిపోయారు. ప్రమాణాలు చేసుకొని సంఘానికి అడుగు పెట్టారు, మర్చిపోయారు. పెళ్లిపీటలు ఎక్కినప్పుడు వేదిక మీద ఇద్దరి చేత ప్రమాణం చేయిస్తారు. ఎవరైతే రిజిస్టర్ ఉంటారో వాయి పెళ్లి చేసేవారు ప్రమాణాలు చేయిస్తారు. అందరూ ప్రమాణాలు చేయిస్తారు. వీళ్ళకి అదే ప్రమాణం, పెళ్లి కూతురికి అదే ప్రమాణం, పెళ్లి కొడుకు అదే ప్రమాణం, పెళ్లి కూతురికి అదే ప్రమాణం. కష్టాల్లో నష్టాల్లో అన్నింటిలో కూడా ఆర్థిక ఇబ్బందులైనా కూడా పెళ్లిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నీ వ్యాధి రోగాలు కూడా నేను తోడుగా ఉంటాను. నీ రోగమే నా రోగం అని ఫీల్ అవుతాను. నీ బాధలు నా బాధలు ఫీల్ అవుతాను. నీకున్న జబ్బే నాకున్న జబ్బు అని ఫీల్ అవుతాను. నీకున్న కష్టమే నాకున్న కష్టం ఫీల్ అవుతాను. నువ్వు అంటాను, నువ్వే నేను అంటాను అని ప్రమాణం చేయిస్తాను. ఇది రాను ఈ ప్రమాణం మీద నిలబడరు. ఒకవేళ అనుకుంటే బహుశా వారం, అంతకు మించి ఒక 2 వారాలు ఆ మాట మీద ఉంటారేమో. ఆ కొద్దీ జీవితం నడుస్తున్న కొద్దీ పోతాయి. కష్టం రాగానే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నష్టం రాగానే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, ఇబ్బంది పెట్టినంటేనే మీ అమ్మలు అదే చెప్పారా, ఇబ్బంది పెట్టినంటేనే వెంటనే మీ నాన్న అదే నేర్పాడా, నువ్వు ఇలాగే ఉంటావా అని నాన్న రకాలుగా నేను చేస్తాను. అంటే ఇక్కడ లోపం వీడిలో ఉందా, వాడు చేసే ప్రమాణంలో ఉందంటే అసలు వీడిలో అర్థమైంది. మరి లోపం వీడిలో ప్రమాణం ఏం చేశాడు? ముందు రోగంలో నీకు రోగం వస్తే నాదనుకుంటాను, నీకు జబ్బు వస్తుంది నాదనుకుంటాను, నీకు కష్టం వస్తుంది నాదనుకుంటాను అని ప్రమాణం చేశాడు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏదైనా రాగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వెంటనే వెళ్ళిపోయినట్టు అర్థం ఏంటి? ఆ ప్రమాణాల మీద నిలబడలేదు. పైగా వీళ్ళు లోపం ఏంటో అర్థమైంది. చేసే ప్రమాణం వేరు. ఇప్పుడు కష్టాలు వస్తే, అపరిస్థితి వస్తే మాట్లాడడం వేరు. ఇక్కడ సంఘంలో కూడా బాప్తిసం తీసుకున్న రోజు మనం ఏదో చెప్పేస్తాం, కష్టాల్లో నేను బాధలను దేవుని విడిచిపెట్టాను, నేను నిజాయితీగా నీతిగా ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను, నేను జీవితం అంతా శ్రమను అనుభవిస్తాను కానీ దేవుడు అడగను. ప్రమాణం మనం చేస్తాం బాప్తిసం స్టేజ్ అంటే మనం నీళ్ళ బాప్తిసం. ఆ తర్వాత చూసారా, ఆ లోపల తర్వాత చిన్నగా లోపల మాట మీద, భక్తి మీద, విశ్వాసం మీద చిన్న లోపలు ఏర్పడతాయి. ఆ లోపాలలో కొద్ది లోపం పరిపూర్ణమైతే టోటల్గా జీవితం ఎక్కడికో టర్న్ అయిపోయి ఉండిపోతుంది. అది బయటికి రాదు, విశ్వాసం బయటికి రాదు, భక్తి రాదు, ఎక్కడో కూరుకుపోతాం. అందుకే సంఘంలో నువ్వు లోపాలు ఉన్నాయి, దిద్దు. మళ్ళీ మార్కులు దిద్దాలి వాళ్ళని, మళ్ళీ దిద్దకపోతే వాళ్ళు సంబంధం రారు, దిద్దకపోతే సంబంధం ఉండరు, దిద్దకపోతే నిలబడరు, దిద్దకపోతే రారు, ఇవ్వరు, దేవునికి సహాయం చెయ్యరు, దేని మాట వినరు. దిద్దకపోతే ఎలాగవుతుంది? ఏంటి స్కూల్లో మార్కులు తక్కువ దిద్దడం ఆడికి తెలుసు, కానీ సంఘంలో కూడా దిద్దాలి. అదెవరి బాధ్యత? మిమ్మల్ని ఎవరు దిద్దుతారు? మిమ్మల్ని సేవకుడు దిద్దాలి కదా, దాని బాధ్యత కదా. అందుకే ఈతొక సేవకుడు, ఈతుకి సేవకుడు నిలబెట్టిన ఆయన అంటున్నాడు, సంఘంలో మన వాళ్ళందరికీ లోపాలు దిద్దాలి తీతులు. మరి ఎవరికి వారు దిద్దుకుంటే సరిపోతుంది కదా. మీరే ఆన్సర్ రాసి మీరు దిద్దుకోండి, మీరు ఎగ్జామ్ పేపర్ రాసేసి మీరు దిద్దుకోండి. నేనేందుకు మరి మాస్టర్ ఎందుకు? మీకు అర్థమైందా? ఒక వచ్చి నేను ఇచ్చాను, మీరు రాసేసిన ఆన్సర్ మీరే మార్కులు వేసేసుకోండి. ఇంకా మరి నేను పెట్టుకుని దేనికి? అంతే కదా, మీరే ఆడండి దేనికి? మీకు అర్థమైందా లేదు? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఈ శ్రమలో మనం వచ్చామని అనుకుంటున్నాం